హలో ఫ్రెండ్స్, బాగున్నారా? నేను ఈరోజు బట్టల స్టాండ్ ఒకటి పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. ఇది నేను కొని 1 ఇయర్ అయిందనమాట. అయితే ఇది నాకు చాలా యూజ్ఫుల్గా ఉంది. ఏంటి యూజ్ఫుల్ అని మీకు డౌట్ రావచ్చు. ఇదివరకు నేను బట్టలు బయట ఆరేసేటప్పుడు క్లిప్పులు ఊడిపోవటం, బయట ఉంటే ఒక్కోసారి మనం తీసినా తీయకపోయినా ఇబ్బంది పడటం. సరేలే, ఎండలో వేస్తేనేమో బయటికి పోతేనేమో వర్షం వచ్చినా గాలి దుమ్ము వచ్చినా తీయలేదనే ప్రాబ్లం. సరేలే అని లోపల వేస్తేనేమో ఆరకుండా ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాటికి దోమలు గుడ్లు పెట్టడం, 2 రోజులు అట్లనే ఆరకుండా ఉండి వాసన రావటం అట్లా జరుగుతుంటుంది. ఇట్లా నాకు ఆరేసి దీనికి ఇట్లా పెడితే నాకు అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ 5 రోజులు 6 రోజులు ముసురు పట్టినా కూడా తీసుకుపోయి అవసరమైతే దీన్ని ఇలా జరుపుకుంటూ తీసుకుపోయి మంచం పక్కన పడుకునేటప్పుడు ఇట్లా లాగి తీసుకుపోయి పెడతాను అనమాట. ఇది ఏంటంటే వడ్లోరు బండిలాగా జరుగుతూ ఉంటుంది అనమాట. ఎటు కావాలంటే అటు తిప్పొచ్చు, ఇట్లా రొటేషన్ చేయొచ్చు, ఎలానైనా తిరుగుతూనే ఉంటుంది అనమాట. మనం చాలా యూజ్ఫుల్గా అనిపించింది నాకైతే. మీకు కూడా అందరు పెట్టుకుంటారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో పెడుతున్నా. మళ్ళీ మనం టీవీ కాడ కూర్చొని ఇది లేకపోయి టీవీ కాడ కూర్చొని మడతేసుకోవచ్చు. టీవీ కాడ పెట్టుకొని ముసలోళ్ళు అయితే చాదగానోళ్ళు ఆ బట్టలన్నీ తీసుకుపోయి ఆడబడేస్తే, ముసలోళ్ళు అయితే ఆ కుర్చీలో కూర్చొని ఆరేసాక తీసుకుపోయి దాని మీద పెట్టవచ్చు. అట్లా అన్నిటికి కూడా చాలా బాగుంది. ఇక ఈ మడతేసేటప్పుడు నేను ఈ టీఫాయ్ మీద కానీ ఇక్కడ పక్కనే ఉంటుంది టీఫాయ్ కానీ ఇట్లా చైర్లో కానీ కూర్చొని ఒక చైర్లో కూర్చొని ఒక చైర్లో మడత పెట్టుకుంటా, లేకపోతే ఆ సోఫా మీద మడత పెట్టుకుంటా. ఇది ఒక పక్కకు ఉంటుంది అనమాట. బాగా వర్షం వచ్చి అసలు ఆరదేమనుకున్నప్పుడు తీసుకుపోయి బెడ్రూమ్లో పెట్టుకుంటా. అయితే నేను వాషింగ్ మిషన్లో వారానికి ఒక్కసారి కాళ్ళ పట్టాలు, మసిగుడ్డలు, ఇల్లు తుడిసే క్లాత్ అంటే ఇది రోబోదనమాట. ఇలాంటివన్నీ కూడా నేను ఒకే రోజు ఉతికేస్తా. చాలామంది కాళ్ళ పట్టాలు వాషింగ్ మిషన్లో ఉతుకుతారా అని అంటారు, కానీ నేనైతే కాళ్ళ పట్టాలు మొత్తం అన్నీ మసిగుడ్డలు అలాంటివి, కాళ్ళ షూసు సాక్స్లన్నీ ఒకరోజు వేస్తా. కాళ్ళ పట్టాలు మ్యాట్స్ మసిగుడ్డలన్నీ ఒకరోజు వేస్తా. ఇంక అట్లేసి ఉతుక్కుంటా అనమాట. నో ప్రాబ్లం. నేనైతే వాషింగ్ మిషన్లోనే ఉతుకుతా. నాకు ఇది ఎప్పటి నుంచో అలవాటు. బట్టలు వేరేగా వేస్తా, ఇవన్నీ వేరేగా వేస్తా ఒకరోజు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఏమైనా ఉపయోగపడితే చూసుకోండి. ఈరోజు పూజ అయిపోయింది, ఓ పావుగంట పైగా అయింది. తర్వాత వీడియో చేద్దామన్న ఉద్దేశంతో చేశాను అనమాట. ఇగోండి మా దేవుడు.